ఆదిత్యధర్ చాలా అద్భుతమైన రికార్డ్స్ సాధించాడు అని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ గారు చాలా అద్భుతమైన పోస్ట్ పెట్టారు. అంటే బాహుబలి రికార్డ్ ను క్రాస్ చేసింది దురంధర్ అని చాలా సంతోషంతో ఆయన పోస్ట్ పెట్టారు. అది చాలా బ్రాడ్ మైండెడ్ గా ఉంది. అయితే అండి, ఓవరాల్ గా దురంధర్ సినిమా నేర్పించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా ఉన్నాయి. అవేంటనేవి మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత అద్భుతాన్ని దురంధర్ సాధించింది అంటే, ఆదిత్యధర్ బ్యాక్ టు బ్యాక్ 2 పార్ట్స్ విత్ ఇన్ 3.5 months రిలీజ్ చేశాడు. డిసెంబర్ ఫస్ట్ వీక్ దురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయితే మార్చ్ 19th సెకండ్ పార్ట్ అంటే దురంధర్ 2 రివెంజ్ రిలీజ్ చేయబోతూ ఉన్నాను అని చెప్పేశాడు. చెప్పిన డేట్ మార్చ్ 19th కు సెకండ్ పార్ట్ రిలీజ్ చేసేసాడు. ఎక్కువగా డిలే చేయలేదు. మన తెలుగు డైరెక్టర్లు, తెలుగు ప్రొడ్యూసర్స్, హీరోస్ చాలా మంది నేర్చుకోవాల్సింది ఏంటంటే, పార్ట్ 1 తీసేసి పార్ట్ 2 కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తూ కళ్ళు కాయలు కాచి ఒరే రిలీజ్ చేసి చావండ్రా నాయనా అని చెప్పి తిట్లు తిట్టి వీళ్ళు ఎదురు చూపులు చూస్తూ ఉంటే, అప్పుడు ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ చేస్తూ, ఒక్కొక్క టీజర్ రిలీజ్ చేస్తూ 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత పార్ట్ 2 రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే జనాలకు చిరాకొచ్చి విరక్తి వచ్చినటువంటి స్టేజ్ లో బాగా హైప్ పెంచి పార్ట్ 2 రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక పరిపాటిగా మారింది. ఈ దరిద్రాన్ని దెబ్బ కొట్టాడు ఆదిత్యధర్. ఒరే అంతసేపు ప్రేక్షకులను వెయిట్ చేయించి చావాల్సిన అవసరం లేదరా నాయన, 2 పార్ట్స్ ఒకేసారి షూట్ చేసే ప్రయత్నం చేయాలి, మొత్తం కథ మన దగ్గర ఉండాలి, మొత్తం ఒకేసారి తీయాలి. పార్ట్ 1 రిలీజ్ చేసి జస్ట్ 3 to 4 months లో పార్ట్ 2 కనుక రిలీజ్ చేస్తే జనాల మెదడులో కథ ఫ్రెష్ గా ఉంటుంది. జనాల టైం ని కూడా మనము చిన్న చూపు చూడకూడదు. ఎక్కువ కాలం వాళ్ళను వెయిట్ చేయించడం అనేది మంచిది కాదు పార్ట్ 1 కు పార్ట్ 2 కు మధ్య అని చాలా అద్భుతంగా ఆదిత్యధర్ ప్లాన్ చేశాడు. అదే మన తెలుగు సినిమా డైరెక్టర్లు వీళ్ళందరూ చేసినటువంటి పని ఏంటంటే, ఇంక్లూడింగ్ బాహుబలి కూడా అండి. ఐ రెస్పెక్ట్ బాహుబలి, ఐ రెస్పెక్ట్ ప్రభాస్, ఐ రెస్పెక్ట్ రాజమౌళి గారు యాజ్ ఎ బాహుబలి డైరెక్టర్. కానీ బాహుబలి విషయంలో కూడా మీరు గమనిస్తే, చాలా మంది బాహుబలి పార్ట్ 1 అయిన తర్వాత ఎక్కువగా చర్చించుకున్న అంశం ఏంటి, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, అదే కదా. దాన్నే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేసి పెట్టారు. ప్రతి ఒక్కరు దాని మీద కామెడీగా క్వశ్చన్స్ చేయడం మొదలెట్టారు. రాజమౌళి ఎక్కడికి వెళ్ళినా గానీ అప్పుడు వాళ్ళందరూ కలిసి కూర్చొని ఆలోచించారు, ఓహో ఇదేదో పార్ట్ 1 లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, టక్కున మనం కట్టప్ప ఎందుకు చంపాడు అన్నది ఒక ఇన్సిడెంట్ లాగా తీసేసేస్తే బయటికి వెళ్ళిన ప్రేక్షకులు ఇదిగో ఫలానా రీజన్ తో కట్టప్ప చంపేశాడు అని చెప్పేస్తారు. ఓహో అంతేనా అని ఎక్కువ మంది ప్రేక్షకులు రారు. అందుకని పార్ట్ 2 కథ కొంచెం మనం మార్చాలి. కట్టప్ప బాహుబలిని చంపడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏం కారణమయ్యాయో ఆ పరిస్థితులు, సంఘటనలు అన్ని కొంత కాంప్లెక్స్ గా రాస్తే సినిమా చూసినటువంటి ప్రేక్షకుల్లో బయటికి వెళ్ళిన వాళ్ళు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటే టక్కున ఆన్సర్ ఇవ్వలేరు. సో దట్ ఎక్కువ మంది సినిమాకి వస్తారు. ఇట్లా రకరకాలుగా ఆలోచించి దాన్ని మళ్ళా కథ మాడిఫై చేశారు. పార్ట్ 2 సేమ్ చాలా సినిమాలు అదే పంథాను అనుసరించడం మొదలయ్యింది. అంటే తెలివితేటలు ఏంటంటే, చాలా మంది డైరెక్టర్లు పార్ట్ 1 ఒకటి రిలీజ్ చేస్తారు పెద్ద స్టార్ తో, అది బాగా హిట్ అయింది అనుకోండి, దాని మీద ఏమేం అంటున్నారు ప్రేక్షకులు, దాని మీద ఏం కామెంట్స్ వస్తున్నాయి, ఆ కథలో ఉన్నటువంటి విషయాల గురించి, హైలైట్స్ గురించి, లోపాల గురించి ఏమేం చర్చలు వస్తున్నాయి, అవి మొత్తం అన్ని విని వాటిని క్రోడీకరించి రాసుకొని పార్ట్ 2 కోసం కథ తయారు చేసి పెట్టుకోవడం, ఇది అనుసరిస్తూ వస్తున్నారు. ఒక దిక్కుమాలినటువంటి డైరెక్షన్ లో వెళ్ళడం మొదలయ్యింది సినిమా ఇండస్ట్రీ అన్నది. కానీ ఆదిత్యధర్ ఏం చేశాడు, ఒరే పార్ట్ 1 తీసి ప్రేక్షకుల మీదకి వదిలి దాని మీద వచ్చినటువంటి ప్రశ్నలతో, దాని మీద ఉన్నటువంటి హైప్ తో పార్ట్ 2 తయారు చేయాల్సిన అవసరం లేదు. పార్ట్ 1 పార్ట్ 2 కథ మొత్తం మన దగ్గరే రెడీగా ఉండాలి. అసలు మొత్తం కథ మన దగ్గర రెడీగా ఉండాలి. ఈ కథను మనము 3 గంటల్లో చెప్పలేకపోతున్నాం కాబట్టి, ఈ కథ మొత్తం చెప్పడానికి ఒక 7.5 గంటలు 8 గంటలు పడుతోంది కాబట్టి దీన్ని 2 భాగాలుగా మనం విభజించి రిలీజ్ చేయాలి. కథ మొత్తం మన దగ్గర ఉండాలి. ఎవరో ప్రేక్షకులు ఏదో చెప్తే దాన్ని బట్టి కథ మార్చుకోవడం కాదు, మనం అనుకున్నది తీయాలి, అందించాలి, ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదు. ఈ లాజిక్ ను ఆదిత్యధర్ ఇచ్చాడు. మన తెలుగు డైరెక్టర్లు ఇంకో పని కూడా చేశారు. ఏంటో తెలుసా, బాహుబలి హిట్ అయింది కాబట్టి మనం కూడా 2 పార్ట్లు తీసేస్తే మనది కూడా బాగా హిట్ అవుతుంది పెద్ద స్టార్ ని పెట్టి అని అనుకొని ఫస్ట్ ఒక పార్ట్ తీయడం మొదలెట్టారు. తీసి వదులుతారు. నెక్స్ట్ పార్ట్ 2 రాబోతోంది అని వదిలేస్తారు. పార్ట్ 1 ఫ్లాప్ అయింది అనుకోండి, లేదు దాని గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడట్లేదు, జనాలు తిట్టారు, రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, ఇక పార్ట్ 2 తీయడం మానేస్తున్నారు. చాలా సినిమాల పరిస్థితి ఇప్పుడు అదే. రాజాసాబ్ సినిమా ఉంది, పార్ట్ 2 మళ్ళీ తీస్తారా, నాకైతే డౌటే. అసలు ప్రభాస్ మళ్ళీ మారుతితో వర్క్ చేస్తారా లేదా అనేది నాకు ఇంకా డౌటే. దేవరా సినిమా, నీకు ఈ విషయం తెలియాలంటే దేవరా కథ చెప్పాలి అని మొదలెట్టి ఆ దేవరా సినిమా తీశారు. దేవరా పార్ట్ 2 తీస్తారా, నాకు ఇంకా డౌటే. దేవరా 2 షూటింగ్ జరుగుతోందా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏంటి చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే ఆ శ్రీ విష్ణు ఆ మధ్య ఏదో సినిమా తీశాడండి, నాకు పేరు గుర్తు రావట్లేదు, అమెజాన్ ప్రైమ్ లో చూసినట్టు గుర్తు. కామెడీగా వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు ఇద్దరు మెట్రో ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటారు.
ఎల్ఐసి కాదు, ఏదో వేరే ప్రైవేట్ ఇన్సూరెన్స్ దాంట్లో ఇందులో పనిచేస్తుంటారు. హీరోయిన్ ఏమో ఒక కార్లు అమ్ముకునే కంపెనీలో, ఆడి కార్ అమ్మే కంపెనీలో పనిచేస్తుంటుంది. సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు. ఆ సినిమా చిట్ట చివరిలో పార్ట్ 2 ఉంటుంది అన్నటువంటి హింట్ ఇచ్చి వదిలేస్తాడు. నాకైతే ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే, ఒరే ఇంత దిక్కుమాలిన డైరెక్షన్ ఏంట్రా బాబు అని చెప్పి అనిపించింది. ఆ డైరెక్షన్ ఏంటంటే మిగతా అంత కామెడీగా అన్ని తీసేసి క్లైమాక్స్కి వచ్చేసరికి దాన్ని ఎలా ముగించాలో తెలియకుండా వదిలేశాడు. ఏం లేదండి, ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ ఇద్దరు హీరోయిన్లలో ఎవరినిచ్చి పెళ్లి చేయాలి, హీరో ఎవరిని చేసుకుంటారు అనేది నీకు క్లారిటీ ఉండాలి కదా. ఆ క్లారిటీ రాలేదనుకోండి, నీకు చేత కాలేదనుకోండి, కనీసం యముడికి మొగుడు సినిమాలో వదిలేసినట్టయినా క్లైమాక్స్ లో అలా వదిలేయచ్చు. చిరంజీవి గారికి ఒక పక్క విజయశాంతి, మరో పక్క రాధని పెట్టి ఎవరిని చేసుకుంటారు ఏంది అని చెప్పి యముడు క్వశ్చన్ వేస్తున్నట్టు ఒక టైప్ లో చేసి మాయ చేసి వదిలేయడం అనేది ఒక టైప్. ఇంకా కొన్ని సినిమాల్లో ఒక హీరోయిన్ కి పిండం పెట్టించి ముక్కులో దూదెట్టి ఇంకో హీరోయిన్ తో పెళ్లి చేయడం అనేది ఇంకో కాన్సెప్ట్. అక్కినేని నాగేశ్వరరావు గారి కాలం నుంచి వస్తున్నటువంటి కాన్సెప్ట్, దసరా బుల్లోడు కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. సో ఏదో ఒకటి ఏడ్చి చావాలి కదా. ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో ఉన్నప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడనేది ఆ క్లారిటీ ఇవ్వకుండా సినిమా మొత్తం తీసి దానికి 2వ పార్ట్ తీస్తాను అని చెప్పి వదిలేశాడు. ఆ 2వ పార్ట్లో ఏం చేస్తాడు, మళ్ళీ ఈ 2-3 సంవత్సరాలలో వచ్చే సోషల్ మీడియా జోకులు, సోషల్ మీడియాలో హిట్ అయ్యే పదాలు, హిట్ అయ్యే వైరల్ వీడియోలు, అందులో నుంచి కంటెంట్ మొత్తం తయారు చేసుకొని, జోకులు తయారు చేసుకొని మళ్ళీ పార్ట్ 2 ఏదో తీసి జనాల నెత్తి మీద రుద్దుతారు. ఇది నాకు అనిపించింది. ప్రతి సినిమాకి 2 భాగాలు అవసరమా ఆలోచించండి. రక్త చరిత్రకు 2 భాగాలు అవసరం అయ్యింది. ఐ అగ్రీ విత్ దట్. అలాగే మరికొన్ని సినిమాలకు 2 భాగాలు అవసరం. కాంప్లెక్సిటీ ఉన్నటువంటి కథలు కొన్ని ఉంటాయి, చాలా చెప్పాల్సినటువంటిది ఉంటుంది, 2 భాగాలు అవసరం. ప్రతిదానికి 2 భాగాలు అవసరం లేదు. ఇదొక అంశం. అయితే ఆదిత్య చేసిన మరొక గొప్ప విషయము, పార్ట్ 1 పార్ట్ 2 మొత్తం ఒకేసారి షూటింగ్ కంప్లీట్ చేసేసేయడం. ఒక సెట్ వేశారు థాయిలాండ్ లో, 6.5 ఎకరాల ల్యాండ్ లీజుకి తీసుకున్నారు, సెట్ వేశారు. వితిన్ 8 to 10 months మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ చేసేసాడు. స్క్రిప్ట్ వర్క్, రీసెర్చ్ వర్క్ మొత్తం పర్ఫెక్ట్ గా ముందే అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మళ్ళా రీసెర్చ్లు చేసుకుంటూ ఇవన్నీ కాదు, మొత్తం రెడీ అయిపోయింది. కాస్టింగ్ డైరెక్టర్స్ కు అప్పగించి కాస్టింగ్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక్కసారి రంగంలోకి దిగాక ప్రచండ వేగంతో అద్భుతంగా షూటింగ్ అనేది చేసుకున్నాడు. అసలు దురంధర్ 1 సినిమా వస్తుందన్న విషయం కూడా నాతో సహా మనలో చాలా మందికి తెలియదు. ఏదో చేస్తున్నారు, అప్పుడప్పుడు ఏదో న్యూస్ కనిపిస్తుంది తప్ప దానికి పెద్ద హైప్ ఇవ్వలేదు. నిజానికి మన బాహుబలికి ఫస్ట్ నుంచే చాలా హైప్ ఇచ్చారు. తమన్నా పాత్ర పెట్టేసి, ఏం పేరండి తమన్నా పాత్ర పేరు, పెట్టేసేసి ఇదిగో ఫలానా పాత్ర, అలాగే శివగామి, రమకృష్ణ గెటప్, మరో 2 నెలల తర్వాత, అంటే ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్ టెక్నిక్ ని బాహుబలి అనేది ఉపయోగించింది. సేమ్ మార్కెటింగ్ టెక్నిక్ ని చిరంజీవి గారి సైరాక్ వాడారు, సేమ్ మార్కెటింగ్ టెక్నిక్ ని సలార్కి వాడారు, సేమ్ మార్కెటింగ్ టెక్నిక్ చాలా మందికి వాడుకుంటూ వచ్చారు. అలాంటి మార్కెటింగ్ టెక్నిక్స్ ఏవి కూడా ఆదిత్య ధర ఉపయోగించలేదు. మన దగ్గర దమ్ముంటే, మన దగ్గర నిజాయితీ ఉంటే, మన దగ్గర అద్భుతంగా ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ ను బ్రేక్ చేయగలిగే ప్యాటర్న్ మన దగ్గర కనుక ఉంటే, జనాలే మార్కెటింగ్ చేస్తారు, జనాలే ఆర్గానిక్ గా మాట్లాడతారు అని చెప్పి ఆ డైరెక్షన్ లో వెళ్ళాడు. సెట్టింగ్స్ అన్ని ఒకే దగ్గర చక్కగా వేసుకొని, కొన్ని మన భారతదేశంలో లదాఖ్, లే ప్రాంతంలో తీసుకోవడము, ఎందుకంటే బెలూచిస్తాను ఆ విధంగా ఉంటుంది, కొండలు గుట్టలు లోయల్లాగా, అలాంటివన్నీ అక్కడ తీసుకోవడము, కొన్ని పంజాబ్ లో తీయడము, కొన్ని థాయిలాండ్ లో వేసినటువంటి లారీ సెట్ అందులో తీయడము, ఇవన్నీ అండి అద్భుతంగా ప్యారలల్ గా షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ప్రొడక్షన్ కాస్ట్ బాగా తగ్గించాడు. RRR ప్రొడక్షన్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. మంచి విజన్ ఉంది, రాజమౌళి మంచి విజన్ తో తీశాడు. RRR చాలా అద్భుతంగా తీశాడు. 500 కోట్ల రూపాయలు అండి దాని ఖర్చు. అందులో 100 కోట్లు జూనియర్ ఎన్టీఆర్, 100 కోట్లు రామ్ చరణ్, 100 కోట్లు రాజమౌళి గారికి వెళ్తే, 25 కోట్లు ఎంతో, 30 కోట్లు ఎంతో మనకు తెలియదు కీరవాణి గారికి వెళ్తే, ఇక మిగతా హీరోయిన్ల కొంత పంచిపెట్టి ఆలియా భట్ కింద, వాళ్ళకింత వీళ్ళకింత, మిగతా అన్ని సెట్టింగ్. అంటే ఆన్ పేపర్ మన వాళ్ళ రెమ్యూనరేషన్ చూస్తేనే 100 కోట్లు కనిపిస్తుంది. తర్వాత విపరీతమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు మీరు చూస్తే. అంటే రాజమౌళి గారి విధానం ఎలా ఉంటుందంటే హైప్ లేపడం అనమాట. సినిమా బాగా తీయడమే కాదు, దానికి హైప్ ఎలా లేపాలి అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆదిత్య ధర్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉందంటే, ప్రొడక్షన్ కాస్ట్ మనం తగ్గిద్దాము, అద్భుతంగా సినిమా తీస్తే ఆర్గానిక్ గా జనం మాట్లాడుకుంటారు. అంటే ఒకప్పుడు పాత టెక్నిక్, లవకుశ సినిమా తీశారు, అప్పుడు ఎప్పుడో వచ్చింటది లవకుశ. 4 గంటలు ఎంతో ఉంటుంది సినిమా, 3.5 గంటలు 4 గంటలు. ఆ సినిమా చూడడానికి బళ్ళు కట్టుకొని వెళ్ళి లైన్లలో నిలబడి చూసేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఏది 5 పైసలు 10 పైసలు, ₹1 పావలా అలా ఉన్నటువంటి టైంలోనే ₹1 కోటి కలెక్ట్ చేసింది లవకుశ సినిమా. ఆర్గానిక్ గా జనం మాట్లాడుకునేవాళ్ళు. విషయం ఏంటంటే లవకుశ చాలా బాధాకరంగా ఉంటుంది, శోక సముద్రాన్ని తలపిస్తుంది, ఎన్నెన్నో పాటలు ఉంటాయి లవకుశ సినిమాలో. అయినా కానీ చూశారు, మాట్లాడుకున్నారంటే ఆర్గానిక్ గా ఒక సినిమా గురించి చర్చించుకోవడం అనమాట. అంటే మార్కెటింగ్ హైప్ తో టెక్నికల్ గా జనాలు ఎక్కువగా మాట్లాడుకునేలా చేయడం అనేది
రాజమౌళి గారు దాన్ని ఉపయోగించుకుంటూ వస్తున్నారు, దాన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు బాహుబలి తర్వాత. కానీ నాకు ఇక్కడ ఈ దురంధర్ విషయంలో దురంధర్ 1 వస్తున్న విషయమే చాలా మందికి తెలియదు. దురంధర్ 1 వచ్చిన 3-4 రోజుల్లో జనం మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఫస్ట్ వీక్ లో జనం విపరీతంగా మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఆ తర్వాత ఒక రేంజ్ లో పైకి వెళ్ళడం మొదలయ్యింది. ఆ తర్వాత పార్ట్ 2 మీద అంచనాలు పెరిగాయి. పార్ట్ 2 ఆ అంచనాలను మించి ఉండడంతో దిమ్మ తిరిగిపోయింది జనాలకి. మరో విషయం ఏంటంటే టికెట్ రేట్లు పెంచమని చెప్పి ప్రభుత్వాలను చావగొట్టే వ్యవహారాలు గత కొంతకాలంగా నడుస్తున్నాయి. నిజానికి ఒక పెద్ద విజన్ ఉన్న సినిమా, ఒక బాహుబలి లాంటి సినిమా తీశాను కాబట్టి ఏమండి నేను టికెట్ రేటు కాస్త పెంచుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి, మీరు టికెట్ రేట్లు పెంచుకొని మేము ఎక్కువ సినిమాలు ఇలాంటివి తీయగలిగితేనే కదా మరిన్ని ఇలాంటి విజన్తో సినిమాలు తీస్తాము అన్న పాయింట్ వినిపించారు. అది కొంతవరకు లాజికల్ గా ఉంది. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ తర్వాత ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద సినిమా తీశాను అని చెప్పడము, వెళ్ళి ప్రభుత్వం దగ్గర లైన్ కట్టడము, ఇదే గోల. పోనీ ఆ జీవో అందరికి సమానంగా ఉంటుందా? ఎవరైనా సరే ప్రొడ్యూసరు తనకిష్టం వచ్చినంత టికెట్ రేట్లు పెంచుకోవచ్చును అని అందరికీ ఈక్వల్గా ఉండే జీవో ఉంటుందా అంటే అందరికీ ఈక్వల్గా ఉండే జీవో ఉండదు. ఏ డైరెక్టర్లు, ఏ హీరోలు, ఏ ప్రొడ్యూసర్స్ అయితే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సినిమా ముందు రిలీజ్ ముందు మాట్లాడతారో వాళ్ళకి మాత్రం పర్మిషన్స్ ఉంటాయి. ఎవరైతే అడగరో వాళ్ళకి ఏ పర్మిషన్ ఉండదు. అసలు ఆదిత్య ధర్ ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. 100 రూపాయల టికెట్ ఉంటే 100 రూపాయలే ఉన్నది, 250 రూపాయలు ఉంటే మల్టీప్లెక్స్ లో 250 ఉంది. ఎక్కడైనా ముంబై కానీ, కోల్కతా, ముంబై, యూపీ ఎక్కడ కూడా రేట్లు పెంచలేదు. ఎంత ఉన్నాయో టికెట్ రేట్లు అంతే ఉన్నాయి. ఏ ఒక్క రాష్ట్రంలో ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడలేదు, ఏం మాట్లాడలేదు. అంటే టికెట్ రేట్లు ఎంత ఉన్నాయో అంతే పెడితేనే ఇంత డబ్బు అది సంపాదించింది. పుష్ప 2కు, బాహుబలికి గనక టికెట్ రేట్లు పెంచినట్టు దురంధర్ 2కు టికెట్ రేట్లు ఒక వారం రోజుల పాటు 1000 రూపాయలు, 2000, 1500 ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి అని చెప్పి గనక అనింటే ఈ పాటికి 2000 కోట్లు ఎప్పుడు దాటిపోయేది. ఆ పని చేయలేదు వాళ్ళు. అంటే డబ్బులు ఎక్కువగా లాగాలి విపరీతంగా అన్నటువంటి కాన్సన్ట్రేషన్ కంటే తక్కువ డబ్బులు అని కాదు, ఉన్న డబ్బుల్లో ఎంతైతే డబ్బులు ఉన్నాయో టికెట్ ప్రైసెస్, ఆ టికెట్ ప్రైసెస్ లో ఎక్కువ మంది జనానికి సినిమా చూపించడము అన్నది ఒక కాన్సెప్ట్ గా పెట్టుకున్నారు. ఆబ్వియస్ గా ఎక్కువ మంది జనం చూస్తున్నారు, ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. 1000, 2000, 1500 పెట్టి జనాల డబ్బులు దోచుకొని అభిమానుల యొక్క అభిమానాన్ని క్యాష్ చేసుకొని డబ్బు సంపాదించాలి అన్నటువంటి లక్ష్యం లేదు ఆదిత్య ధర్ అండ్ టీమ్ కి. అది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. నిజానికి పార్ట్ 1 అంత పెద్ద హిట్ అయితే పార్ట్ 2 వచ్చేసరికి ఫుల్ గా 1500, 1000, 2000 రూపాయలు టికెట్ పెట్టినా గానీ చూసేటట్టున్నారు. అసలు ముంబై లాంటి ఏరియాస్ లో 3000 రూపాయలు టికెట్ పెట్టినా, బెంగళూరు లాంటి ఏరియాస్ లో 2000, 3000 టికెట్ పెట్టినా గానీ దురంధర్ 2కి ఫస్ట్ 3-4 రోజుల పాటు ఇష్టం వచ్చినట్టుగా లైన్లు కట్టి కొనుక్కొని మరి చూసుండేవాళ్ళు. బట్ స్టిల్ అలాంటి పని చేయలేదండి. అలా చేయకుండా పార్ట్ 1కి 1400 కోట్లు, పార్ట్ 2 ఇప్పటి వరకు 1400 కోట్ల రూపాయలు సంపాదించింది అంటే హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇలా ఎన్నెన్నో విషయాలు దురంధర్ సినిమాకి సంబంధించి ఉన్నాయి. తక్కువ బడ్జెట్ అండి, 200 నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. మొత్తం ఓవరాల్ గా అన్ని వేరే మార్కెటింగ్ కానీ అవి కానీ అన్ని కలుపుకున్నా 300 to 350 మధ్యలో అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు రఫ్ ఫిగర్ మనకు తెలిసింది ఎంతవరకు అంటే బాల్ పార్క్ ఎస్టిమేట్ 300 crores దాకా అయ్యిందని తెలుస్తుంది. మరి 300 కోట్లలో ఒక సినిమా తీసి 2800 కోట్లు ఇప్పటి వరకు సంపాదించేశాడు. పార్ట్ 1, పార్ట్ 2 కలిపి పెట్టినటువంటి డబ్బు అనమాట. అది కూడా వెంటనే రిలీజ్ చేశాడు సినిమా. అంటే ఎంత దమ్ముంది డైరెక్టర్ కి. మార్కెటింగ్ మొత్తం ప్రజలే చేసి పెట్టారు. ఎందుకంటే స్టార్స్ ని ఎవరిని ఉపయోగించలేదు. స్టార్స్ ని బాగా సినిమాలో వాడారు అనుకోండి, ఆ స్టార్ ఫ్యాన్స్ భుజాన వేసుకొని మోస్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదు. రణ్వీర్ సింగ్ ఏమి షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, ఆమిర్ ఖాన్ కాదు, ఆ రేంజ్ స్టార్ కాదు. దేశమంతా మొత్తం అందరూ గుర్తుపట్టేసి ముందుకు తీసుకెళ్లేంత. ఇప్పుడు చాలా పెద్ద స్టార్ అయ్యాడు రణ్వీర్ సింగ్ ఈ సినిమా తర్వాత. అలాగే సినిమాలో స్టార్స్ కంటే కూడా ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. చూడండి బడ్జెట్ ఎలా తగ్గిందో. అలాగని చెప్పి వాళ్ళకేం పీనట్స్ ఏమి ఇవ్వలేదు. మంచి డబ్బులు వాళ్ళకి ఇచ్చాడు. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే క్యారెక్టర్స్ ఇచ్చాడు. జమీల్ జమాలి, రాకేష్ బేడీకి కానీ, గౌరవ్ ఘేరా, మహమ్మద్ ఆలం పాత్ర వేసినటువంటి వ్యక్తికి కానీ అసలు ప్రతి చిన్న పాత్రను మనం చాలా ఈజీగా గుర్తు పెట్టుకోగలుగుతున్నాము. ఆ పాత్రలు మనల్ని వారం రోజులైనా, 10 రోజులైనా, 15 రోజులైనా వెంటాడుతూ ఉన్నాయి అంటే ఎంత అద్భుతంగా. ఎవ్వరు కూడా బిల్డప్లు కొట్టే డైలాగులు మాట్లాడరు. ఓ ఆ ఈ అని చెప్పి అసలు ఇక ఒక రేంజ్ డైలాగులు, డ్రామాటిక్ డైలాగులు ఎవరు మాట్లాడరు. కానీ వాళ్ళ చేత అద్భుతంగా నటింపజేశాడు, బడ్జెట్ కంట్రోల్లో పెట్టాడు, ఇంత బాగా తీశాడండి సినిమా. సో ఇది అందరికీ కూడా ఒక పాఠం లాంటిది, కొంతమందికి గుణపాఠం లాంటిది అని కూడా చెప్పక తప్పదు. మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.